శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. విశ్వమే వేదం. ఈ విశ్వమంతా విశ్వవిద్యాలయమని, ఈ విశ్వమే ఒక పెద్ద పాఠశాలని ఇంతకుముందు చెప్పుకున్నాం. మనం ఇంతవరకు వాతావరణ పరిస్థితుల గురించి మనం తెలుసుకుంటున్నాం. మొదటిది వర్షాభావ పరిస్థితులు, రెండవది వాయుగుండాలు, 3 గ్రహణాలు, 4వది అయినటువంటిది భూకంపాలు. ఇప్పుడు మనం భూకంపాల గురించి చెప్పుకుందాం. తమిళనాడు తీరంలో కలిగినటువంటి నాగపట్నంలో సముద్రంలో సంభవించిన భూకంపం ద్వారా నాగపట్నం ఏ రకంగా ఇబ్బంది పడిందన్న సంగతి తెలిసిన విషయమే. తర్వాత భూకంపాలు ఎప్పుడు కూడా రెక్టర్ స్కేల్ మీద నమోదైనప్పుడే బయటికి తెలుస్తుంది. కానీ ఈ భూకంపాలు ఇప్పుడు తరచుగా సంభవిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడే. ఈ ప్రకంపనలు స్థానికంగా ఎక్కడికక్కడ ఎక్కడ భూకంపం సంభవిస్తే అక్కడ ఆ ప్రదేశం వరకు తెలుస్తుంది. అయితే ఇవేవి కూడా రెక్టర్ స్కేల్ మీద నమోదు కావు, ఎందుకంటే ఇవి చిన్నవి కాబట్టి. ఈ పరిస్థితి ఒక భారతదేశంలో కాదు, భూగోళ వ్యాప్తంగా మొదలయ్యింది. రెండవది సముద్రం ముందుకి వెనుకకి జరగటం. జనావాసాలు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే లోకానికి తెలుస్తోంది. మిగిలిన చోట్ల ఎక్కడా కూడా ఈ విషయాలు తెలియవు, ఎందుకంటే ఎవరు చూడరు కనుక. ఈ పరిస్థితులకు కారణాలు ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతోంది అన్న విషయాల గురించి మరలా మనం తెలుసుకుందాం. స్వస్తి.